19వ వచనం చదువుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుందాం. పేజీ నెంబర్ 211. నేను చదువుతాను, వినండి. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పింపినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైందనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రార్థన చేసుకుందాం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో భాగంగా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మనుషుల్ని మరుగు చేసి నీ మాటలు మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వ్యర్థుడొక్కడే, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిది అంటున్నాడు. మనం ఎలా నమ్ముతున్నామట? దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం. లేఖనాలు మనకేం చెప్తున్నాయి? గ్రంథం మనకేం చెప్తుంది? ఆజ్ఞలు మనకేం చెప్తున్నాయంటే దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందును, కింద భూమి అందును, సముద్రంలో అయినను నీవు దేనిని కూడా విగ్రహాన్ని చేసుకోకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదు. దేవుడు ఒక్కడే. ఒక్కడా? 10 మందా? లేకపోతే ఒక్కరా? ముగ్గురా? ముగ్గురై ఉన్న ఒక్క దేవుడు మనకి కదా. కాబట్టి దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు, మంచిది. అలాగా నమ్మటం చాలా మంచిది అని అంటున్నాడు. మనం నమ్మి కదా ఈరోజు ప్రభుని ఆరాధన చేస్తున్నాం. అయితే ఒక్క సత్యాన్ని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. అర్థమవుతుంది ఆ మాటలు మీకు? దయ్యాలు కూడా దేవుణ్ణి దేవుడిగా నమ్ముతున్నాయి. రెండోది ఏం చేస్తున్నాయి? ఆయనకు వణుకుతున్నాయి. నేను వణకట్లా. దయ్యాలకి వణుకు ఉంది, భయపడుతున్నాయి. కానీ మానవుడు దేవునికి భయపడలా. గుర్తుపెట్టుకోండి ఈ సంగతి. దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దయ్యాలు కూడా ఆయన దేవుడని నమ్మి వణుకుతున్నాయి కదా. నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పేసి సాతాను యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తుంది. మాతో నీకేం పనిని గెరాసీనులో ప్రభుతో మాట్లాడింది. ఆ యొక్క దయ్యాలు పట్టిన వాడి దగ్గరకు వచ్చి, మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని ఆ పందుల గుంపులోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు. దయ్యాలు కూడా దేవుని మాటకు లోబడాల్సిందే. దేవుని మాటకు లోబడని వారు ఎవరైనా ఉన్నారంటే మానవుడే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? దయ్యములు దేవుని నమ్మి వణుకుతున్నాయి. ఆయన కలుగు చేసిన సృష్టి దేవుని మాటకు లోబడి వాటి పనులు సమయానికి నెరవేరుస్తూ ఉన్నాయి. కనుకనే ఉదయకాలం లెగవగలిగాం. సూర్యుడు ఆ యొక్క ఉదయించాడా లేదా? సాయంత్రానికి అస్తమిస్తాడు. అలాగే చంద్రుడు తన పని చేస్తాడు. చెట్లు తన పని చేస్తేనే నేను బ్రతికున్నాం. ఆక్సిజన్ ఇవ్వడం మానితే మనం బ్రతికుండలేము. కాబట్టి దేవుడు కలుగు చేసిన సృష్టి తన పనిని తాను సక్రమంగా నెరవేరుస్తూ ఉంది. దేవుణ్ణి వ్యతిరేకించిన సాతాను దయ్యము కూడా ఆయన నమ్మి వణుకుచుంది. కానీ ఆయన బిడ్డలం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలం, ఆయన చేతితో పనివారమైన వారం, ఆయన మన మానవుడిని కలుగు చేసి ఆ నాసికారంధ్రంలో జీవాత్మను ఊదగా వాడు జీవాయు ఊదగా జీవాత్మ అయ్యను. ఈ మానవుడు ఇంతగా చేసి అంత గొప్ప స్థానాన్ని దేవుడు నా బిడ్డ, నా స్నేహితుడా అని, సృష్టికి లేని ఆధిక్యత, దయ్యాలకు లేని ఆధిక్యత దేవుడు
దేవదూతలకు కూడా లేని ఆధిక్యత దేవుడు మానవుడికి ఇచ్చాడు. దేవదూతలు దేవుని మాటకు లోబడి జీవిస్తున్నారు. సృష్టి దేవుని మాటకు లోబడుతూ ఉంది. దయ్యం కూడా దేవుణ్ణి నమ్మి భయపడతా వణుకుతా ఉంది. కానీ నమ్మంది, వనకంది, భయపడంది నీవు నేనే. నా మాటలు మీకు అర్థమవుతాయండి. కాబట్టి మన అవిధేయత, మన అపరాధాలు, చచ్చిన స్థితిలో ఉన్న మన కొరకు మన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అయితే విశ్వాసం కలిగి నీవు ఉండమని అంటున్నాడు. అబ్రహాముని మనకి చూపిస్తామన్నాడు మన ముందు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమంటున్నాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల మూలంగా నీతిమంతుడిగా, ఒక్కడైన కుమారుని, ఏకైక కుమారుని, అబ్రహాము ఎంతగా ప్రేమించిన కుమారుని ఇస్సాకుని బలి ఇవ్వడానికి అబ్రహాము ఏమాత్రం వెనుతీయలేదు. అబ్రహాము కట్టెలు చీల్చి, అబ్రహామా నీ ఒక్కడైన కుమారుడు నాకు అదిగో ఆ మోరియా పర్వతం మీద బలిగా ఇమ్మని ప్రభు అడిగినప్పుడు అబ్రహాము పెందల కడనే లేచి, కదా మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాం ప్రతిసారి, ఆయన పెందల కడనే లేచి తన పనివారిని తీసుకొని గాడిద గంటలు కట్టుకొని తన కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకును తీసుకొని నిప్పు తీసుకొని కట్టెలు చీల్చి, ఏమండి అబ్రహాము బలిగా తన కుమారుని అర్పించడానికి ఏమాత్రం వెనుకాడకుండా బయలుదేరాడు. కట్టెలు చీల్చడం హృదయాలు చీల్చడానికి గుర్తుగా ఉంది. అబ్రహాము హృదయం చీల్చబడింది. తన కైక కుమారుని బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాము హృదయంలో ఒక కత్తి గుచ్చుకుంది. అబ్రహాము హృదయం రెండుగా చీలిపోయింది. ఇప్పుడు అబ్రహాము దేవుని వైపు నిలబడాలా, దేవుని మాటకు లోబడాలా, తన కుమారుని యొక్క ప్రేమకు నిలబడాలా? అబ్రహాము హృదయం రెండుగా చీల్చబడింది. చీల్చి దేవుడికి సంపూర్ణంగా అర్పించాడు. తనలో ఉన్న ప్రేమను, తన కుమారుడిలో ఉన్న తన ప్రేమను చీల్చి వేశాడు. కట్టెలు చీల్చి అనే మాటకు మనం చూసినట్లయితే అబ్రహాము తన కుమారుడి పట్ల తనకున్న ప్రేమను ఆయన చీల్చి తీసి పక్కన పెట్టి దేవుడికి హృదయాన్ని అర్పించాడు. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన శరీరం చీల్చబడింది, నాగలచాల మీద దున్నబడింది, ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమైంది, ఆయన శరీరం మాంసముద్దగా మార్చబడింది. మొత్తంగా ఆయన తన్ను తానే బలిగాను అర్పణగాను నీ కొరకు నా కొరకు అర్పించుకున్నాడు. ఆ ప్రియ ప్రభువుని నమ్మిన నీవు నేను విశ్వాసము బట్టి, క్రియలను బట్టి నీతిమంతులుగా ఎంచబడాలి. మన పితరుడైన అబ్రహాము ఎలాగైతే విశ్వాసము అతని క్రియలలో కూడిన కార్యసిద్ధి కలుగజేసిన నీవు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైన నీవు గ్రహించుచున్నాము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఈరోజు నీతిమంతులము అనబడిన నీవు నేను ఎలా నీతి మనకు వచ్చింది అంటే మన ప్రియ ప్రభు యొక్క నీతి నీకు నాకు ఆపాదించబడింది. మన ప్రియ ప్రభువుని నమ్ముట ద్వారా, మన పితరుడైన అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అతని యొక్క క్రియలను బట్టి విశ్వాసిగా అతడు తీర్పు తీర్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమునందు నీవు నేను రెండు విషయాల్లో జాగ్రత్త వహించాలి. యేసు క్రీస్తుని తండ్రిగా దేవునిగా నీవు నేను నమ్మిన నీవు నేను ఆయన దగ్గర క్రియ మూలంగా దాన్ని కనపరచాలి. రెండవది, ఆయనని నమ్మితే నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఎంచబడతావు. అయితే విశ్వసించడం ద్వారా నీవేమవుతావండి? విశ్వసించడం ద్వారా, క్రియల ద్వారా నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు. నీతి సూర్యుడు ఆయన. ఎవరైనా నీతి సూర్యుడని ఆయనకి పేరు. శాంతి ప్రదాత, షాలేము రాజు, మనకి చాలిన దేవుడు మన ప్రియ యేసయ్య. కాబట్టి ఆ ప్రభువుని నమ్మిన నీవు నేను ఎలా ఉండాలి? ఆయన బల్ల వద్దకి వచ్చేటప్పుడు భయముతోనూ వణుకుతోనూ ఆయన బల్ల వద్దకు రావాలి. దయాలు సైతం నమ్మి వణుకుచున్నాయి.
ఓ మానవుడా, నీవు నేను ఎలా ఉన్నాం? భయం మనలో ఉందా? ప్రభు పట్ల వణుకుందా? ఆయన నమ్మినట్లయితే నువ్వు వణకగలుగుతావు. దయ్యాలు నమ్మినాయి, అవి వణుకుతున్నాయి. మానవుడు నిన్ను నన్ను ప్రేమించి తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఏ దయ్యాలైతే దేవుణ్ణి వ్యతిరేకించి పరలోకాన్ని మహిమను కోల్పోయినాయో ఆ స్థానాన్ని నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ పరలోకంలో దయ్యాలకు మించిన స్థానం, దేవదూతలకు మించిన స్థానం దేవుడు పరలోకంలో నీ కొరకు నా కొరకు సిద్ధం చేశాడు. మనందరి కొరకు అనేక నివాసాలు ఆయన అక్కడ ఏర్పాటు చేశాడు. తండ్రి కుడిపాసం వైపు కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆదరణకర్తను మనకు విడిచి వెళ్ళాడు. ఇన్ని చేస్తే నీవు నేను చేయాల్సిందేనండి. నువ్వు నేనేం చేయాలా? ఆయన్ని ఆరాధించే విషయంలో ఆత్మతో సత్యముతో ఆయనను మనం ఆరాధించే వారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం వచనం 28, 29 మనం చూసినట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన్నుకు తానే శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకొని నేడలా దేవుని తీర్పు పొందక ఉండాలంటే, శిక్ష పొందకుండా ఉండాలంటే, కృపను కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలట? మనమే విమర్శించుకోవాలి. ఆయన వద్దకు నమ్మి రక్షించబడ్డాం, బాప్తిస్మ అనుభవం కలిగి ఉన్నాం, విశ్వాసులు కదా అని ఎలా పడితే అలా వచ్చేసి ఆ బలలో ఇది రొట్టె కదా, ఇది ద్రాక్ష రసమే కదా అని ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర. కాబట్టి దానిని యోచించి మనం వివేకం కలిగి దానిలో పాత్రలో చేయవేయాల. ఆయన కృపాసనం వద్దకు వచ్చేటప్పుడు భయముతో వణుకుతో మనం రావాలా. ఎలా పడితే అలా వస్తే అనేకులు ఏమవుతా ఉన్నారట? శిక్షావిధి కారకులు అవుతా ఉన్నారు. అనేక మంది రోగస్తులు అవుతా ఉన్నారు. అనేక మంది, చాలా మంది అయితే నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అమ్మా, నేను ఆయన హెచ్చరికలు పొందుకున్నా. నీవు కృపాసనం వద్దకు రాబోతా ఉన్నాం. భయం కలిగి వణుకు కలిగి మనము ఆయన కృపాసనం వద్దకు రావాలని మన ప్రియ ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయం మందు, క్షమించండి, ఒక ఉదయకాల సమయం మందు మన ప్రియ ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం బల్ల వద్దకు వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి.